హాయ్ అండి. హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఇల్లు పిల్లలు ఛానల్కి స్వాగతం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఈరోజు మనము 4 చుక్కల ముగ్గులు ఎలా నేర్చుకోవాలో చూద్దాము. జస్ట్ 4 చుక్కలు అండి, అంతే. 4 చుక్కలు ఇటు సైడ్ 2 వరుసలుగా పెట్టి ఇటు సైడ్ ఒకటి. నేను ఓన్లీ తిగల ముగ్గులు మాత్రమే వేసి చూపిస్తున్నాను, వేరేవి తర్వాత చూపిస్తాను. ఏం లేదండి, ఇవి చాలా సింపుల్. ఫస్ట్ 1 2 ఈ సెకండ్ లైన్ నుంచి ఇలాగా అనండి, ఇలాగని ఇదొకటి, ఈ రెండు వాటికి వేసుకోండి, ఇట్లా సైడ్కి ఉన్న వాటికి. సో ఇది ఇలాగ తిప్పి ఇలాగ తీసుకొచ్చి ఇలాగండి, అంతే. ఒకటి సింపుల్గా అయిపోయింది. సేమ్ దీనిలాగానే ఇలాగనేసి ఇది ఇలా తిప్పేసేయాలి. ఈ ఇటు సైడ్ కూడా ఇంతేనండి, సేమ్. ఈ 2 లైన్స్కి కలిపేసేయాలి, ఈ 2 లైన్స్కి కలిపేసేయాలి. ఇలా కలిపేసిన తర్వాత వీటిని మెలికలు తిప్పాలన్నమాట, ఇలాగా, అంతే. జస్ట్ సింపుల్ ఇట్లా మెలకలు తిప్పేస్తే అయిపోయింది సింపుల్గా. మీరు ఇంకా ఇక్కడో డాట్ పెట్టేసుకుంటే ఒక ముగ్గు కంప్లీట్ అయిపోతుంది. ఇది సింపుల్ అండి. 4 చుక్కలు 2 వరుసలు, అంతే. ఇంకొక ముగ్గు చూపిస్తాను మీకు. ఇది కూడా ఇంతే. ఏమంటే సింపుల్ యాస్టేజ్గానే ఉంటుంది, కాకపోతే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇది ఏం చేయాలంటే 1 2 3 ఈ 3 లైన్స్కి అనుకోవాలండి, ఇలాగా. ఈ 3 లైన్స్కి అనుకొని ఇది ఇక్కడ దాకా వెళ్ళకూడదు, ఇక్కడ దీని దగ్గరికి రావాలి. ఇది 3 లైన్స్ నుంచి రావాలి, ఇది ఇక్కడ దాకే రావాలి. సో ఇంకొకటి ఇది ఇలాగ కింది, కానీ సేమ్ ఇటు సైడ్ కూడా ఇలాగే వచ్చేసి ఇది కూడా ఇంతే, ఇక్కడ కలిపేసేయాలండి. సింపుల్. ఇది కూడా అంతే. ఈ 3 లైన్స్కి అనేసేసి ఇక్కడ 2 లైన్స్ వరకే రావాలండి. ఇది ఇక్కడ ఎండ్ అయిపోవాలి, ఇది ఇక్కడికి వచ్చేసి ఇది ఇలాగా, మళ్ళీ ఈ 3 లైన్స్ దీని నుంచి ఇలాగ వచ్చేసి 3 లైన్స్. ఇంతేనండి. చాలా సింపుల్, అంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఇట్లా మధ్యలో మనం డాట్స్ పెట్టుకుంటే కొంచెం చూడడానికి స్టైల్గా ఉంటుంది. ఇలాగా మధ్యలో ఇంత కుంకుమ పసుపు వేసుకోవచ్చు. ఇలాంటివి తులసి కోట ముందు చాలా సింపుల్గా చిన్న ప్లేస్ ఉన్న చోట వేసుకోవచ్చు. 4 x 2 4 చుక్కల ముగ్గు 2 వచ్చే వరకు, అంతేనండి. ఓకే, థ్యాంక్ యూ. చాలా సింపుల్ అండి ఇవి, చాలా సింపుల్, అంటే చాలా సింపుల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.